హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ వాళ్ళ టాలెంట్ ద్వారా చాలామంది హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు, మోడల్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి కోవలోనే ఇండస్ట్రీని ఏలేయడానికి, ఇన్స్టాగ్రామ్ని ఏలేయడానికి మన ముందుకు వచ్చేసారనమాట రమ్యశ్రీ. సో తనతో ఒకసారి మాట్లాడదాం. తన లైఫ్ జర్నీ ఏ విధంగా ఉంది, ఎలా ఉండాలి అనుకుంటుంది, ఏంటి అనేది. హాయ్ రమ్య. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. యా, సో ముందుగా మోడల్గా మిస్ తెలంగాణ కూడా రీసెంట్గా తనకి మిస్ తెలంగాణ వచ్చింది. తన ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట నేను కూడా. సో ఎలా అనిపిస్తుంది మీ జర్నీ? నైస్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఐఎమ్ గుడ్, చాలా బాగున్నాను. ఎన్నో అంటే ఫైట్ చేసి వచ్చాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ, స్టిల్ హ్యాపీ. అంటే ఎవరైనా సపోర్ట్ ఉందా మీకు? ఎవరు నాకు ఈవెన్ నా ఫ్యామిలీది కూడా సపోర్ట్ లేదు. సో సింగిల్గా ఫైట్ చేసుకొని వచ్చాను. జస్ట్ 2 మెంబర్స్ ఫ్రెండ్స్ మాత్రమే సపోర్ట్ చేశారు అంతే. ఇంకెవరు నాకు సపోర్ట్ చేయలేదు. అందరూ చులకంగా మాట్లాడేవారు. వాళ్ళందరికీ నేను వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంతే. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా, ఏం చేసినా, నన్ను చాలా హీనంగా మాట్లాడినా సరే స్టిల్ ఇప్పుడు వరకు ఎవరిది పట్టించుకోకుండా పేషెంట్స్ తోటి నేను వెళ్ళగలను, ముందుకు రాగలను. నాకు టాలెంట్ ఉంది అనే ఇదితో నేను ఇంతవరకు వచ్చాను. అంటే మోడలింగ్ సైడ్ రావాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా నువ్వు అంటావు అని చెప్పడమో, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండడం, ఏదో జరిగే ఉంటుంది కదా? అది జరిగింది లైఫ్లో. చిన్న స్టోరీ అది అంతే. జస్ట్ కాలేజ్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక న్యూస్ పేపర్స్ నేను చదువుతూ ఉండేదాన్ని. అక్కడ ఒక మోడర్న్ డ్రెస్సెస్ చూసి నాకు డ్రెస్సెస్ నచ్చేవి. బ్రాహ్మిన్ అమ్మాయిస్ ఎలా ఉంటారు, ఐఎమ్ బ్రాహ్మిన్. ఓకే. సో సారీస్, హాఫ్ సారీస్ ఇవే ఉంటాయి. సో నాకు ఒక మోడర్న్ డ్రెస్ వేసుకోవాలని ఎప్పటి నుంచో, ఈవెన్ ఒక జీన్ అయినా వేసుకోవాలనిపించేది. ఓ, జీన్స్ కూడా వేసుకునేదాన్ని కాదు? ఆహా, అలా ఉండేది. చుడీదార్స్ ఇవే వేసుకునేది. అంటే బయటకు వెళ్ళాను అని అంటే చున్నీ కంపల్సరీ ఉండాల్సిందే మా ఫ్యామిలీలో. అంత పద్ధతిగా ఉండే ఫ్యామిలీ. సో లిటరలీ ఒక రోజు నా ఫ్రెండ్సే ఒక మోడర్న్ డ్రెస్ వేసుకో బాగుంటావు అంటే నార్మల్గా వేసుకున్నా. అరే నువ్వు కూడా ఒక మోడల్వి అది ఇది అంటే, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, నేను ఎలా ఉన్నానని చెప్పి మిర్రర్లో చూసుకుంటే నాకు నేను నచ్చాను ఫస్ట్. అంటే నేను ఒక మోడర్నా, అంటే మోడల్లా ఉన్నాను ఏమో, ట్రై చేస్తే పోయే వస్తానేమో, టైటిల్స్ విన్ అవ్వచ్చేమో అని అనుకున్నా. ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోయింది. ఓకే. 2 years చాలా హీనంగా తిట్టారు. ఇంట్లో నుంచి కూడా పంపించేశారు ఫ్యామిలీ వాళ్ళే? ఫ్యామిలీ వాళ్ళే. అంటే ఇలా మోడల్ అవ్వాలి అంటే పద్ధతులని నువ్వు పాటించకుండా ఇలాగా చిన్న చిన్న బట్టలు వేసుకొని పరువు తీస్తున్నావు అని అన్నారు. నేను చాలా బాధపడ్డాను. ఒక బట్టలు వేసుకున్నంత మాత్రాన నేను ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తేలే. మోడలింగ్లో అంటే ఏముంటుందండి, మోడల్స్లోని మోడల్ అంటే ఏంటి, వాళ్ళు ఒక మంచిగా ఎక్స్పోజ్ అవ్వడమే కదా మోడల్. ఒక బ్రాండ్ షూట్స్కి ఒక ప్రతిదీ చేపిస్తున్నారంటే మోడల్ డ్రెస్సెస్ వేసుకుంటేనే కదా. చుడీదార్స్ అక్కడ వేసుకుంటే ఉంటుందా? మోడర్న్ లాగే ఉండాలి అంతే కదా. సో నేను అలా పద్ధతులు ఇచ్చేస్తున్నానని చెప్పి అన్నారు. నేను చాలా బాధపడ్డాను. 2 years బయటకు వచ్చేసాను. ఆ టైంలో నాకు వాళ్ళని కాదని వచ్చేసారు బయటికి? వచ్చానండి. కెరీర్ ఇంపార్టెంట్ అని వచ్చాను. సో 2 years బయటకు వచ్చేసి విష్ణు అండ్ తాక్షవి నా ఫ్రెండ్స్. ఓకే. సో నాకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు లేనిది నేను ఈరోజు ఈ స్టెప్ తీసుకొని ఇక్కడి వరకు రాను. ఓకే, ఒక హోప్ వాళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యంతో నేను నిజంగా. ఎలా పరిచయం వాళ్ళు? లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎవరో కానీ ఒక వెస్ట్రన్ డ్రెస్ వేసుకోగల, ఒక చాలా ఫ్రీగా ఉండాలి, తను మాతో కంఫర్ట్గా ఉండాలి, చాలా ఏ డ్రెస్ వేసినా సరే వేసుకునేలా ఉండాలి, ఈవెన్ బికినీతో సహా ఎక్స్పోజ్ అవ్వాలి, తన స్కిన్ మొత్తం షో అవ్వాలి అని అనగానే ఆమె నా ఇన్స్టాగ్రామ్ చూసి ఒక అమ్మాయి ఉంది అని చెప్పి తనకి కాంటాక్ట్ అయ్యారంట. ఒక 1 month మాట్లాడాను తనతో, నమ్మకం కుదిరింది. అంటే తను ఎవరిని ఇప్పుడు నమ్మడానికి లేదు ఈ రోజుల్లోని. వాళ్ళు పోస్ట్ చేశారు ఇలా ఒకళ్ళు కావాలి అని. ఓకే, ఆ పోస్ట్ చూశారు. నాకు వేరే వ్యక్తి కాంటాక్ట్ అయింది అమ్మాయి, 3rd person. సో నేను మాట్లాడా, నాకు ఇలా కావాలి అది ఇది అనగానే నన్ను నమ్మలేదు. నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫేక్ అంటే అప్పటికే నీ ఇన్స్టాగ్రామ్ ఇలా డెవలప్ చేసుకున్నావా? చేస్తున్నా. ఓకే. నాకు ఇప్పటికీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎట్లా అంటే నాకు 500కి ఫాలో అయ్యే పర్సన్ ఇప్పటికీ నాకు ఇప్పుడు చూస్తున్నారు కదా నా ఫాలోవర్స్, అంతవరకు కూడా నాకు ఫ్యాన్స్ అలాగే ఉన్నారు. ఇప్పటికీ తగ్గలేదు? లేదు, అలాగే ఉన్నారు. యాక్చువల్లీ నాకు సీక్రెట్ నేమ్ ఉంది ఇన్స్టాలోని, బొడ్డు సుందరి అని చెప్పి. బొడ్డు సుందరి, నడుము సుందరి, బొడ్డు సుందరి, ఈ 2 బాగా ఎక్కువ ట్రోల్ చేస్తారు. నా ప్రతి కామెంట్లో అని గొప్ప చెప్పట్లేదు, వాళ్ళకి ఏం నచ్చింది ఐ డోంట్ నో. నాకు ఎప్పుడు ప్రతి ఒక్క కామెంట్ చూస్తే
నడుం సుందరి కంపల్సరీ నా నడుం పైన కవితలు కూడా రాసుకున్నారు. సో అలా ఆయన పరిచయం అయ్యారు. స్టిల్ నాకు ఆకలితో ఉండేటప్పుడు ఆ మనుషులు ఇద్దరు నా కడుపు నింపారు. నా దగ్గర వచ్చేటప్పుడు 5 రూపీస్ ఉంది, నిజం చెప్తాను, నా దగ్గర డబ్బులు లేవు. నా మెయింటెనెన్స్ అంతా తను చూసుకున్నారు, హాస్టల్లో పెట్టారు. ఏ మగాడైనా ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒంటరిగా వస్తుందంటే అల్లుకుపోతా. నేను చాలా మంది జర్నీస్ చూస్తున్నాను, అందులో నాది. ఎన్ని ఇయర్స్ మీకు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? 4 years. మీకు నాకా చెప్పాలా ఇప్పుడు? అంటే లైక్ మీకు మెచ్యూరిటీ ఎంతవరకు ఉంది? ఓకే నా నమ్మొచ్చా ఆ టైంకి అని? 18 years. ఓకే, నాకు ఏజ్ 18 years. సో నేను ఇంటర్మీడియట్ చదువు అయిపోయింది, ఎక్కడికి వచ్చేసాను. డిగ్రీ చదువుతూ పాటునే నేను మోడలింగ్ చేశాను. ఇక్కడికి వచ్చాక చదువుకున్నారా? అక్కడే స్టార్ట్ చేసా, బట్ వచ్చాను కదా మరి 2 చూసుకుంటూ చదివేదాన్ని. ఓకే ఓకే. సో ఇంకా లాంగ్ అయిపోతుంది ఎగ్జామ్స్ అని చెప్పి డిస్టెన్స్ చేసేసాను, బిఏ డిస్టెన్స్ చేశాను. చాలా జర్నీ జరుగుతుంది, నాన్నగారు చనిపోయారు. చాలా చాలా బాధగా ఉండే. అంటే చెల్లి నేను అమ్మకి, 3 అమ్మాయిలమే కదా, అమ్మాయిలు బతకడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఒక ఇంట్లో. సో మమ్మీ మమ్మల్ని అంటే మన నాన్న చనిపోయిన తర్వాత మరి వాళ్ళిద్దరిని వదిలేసి ఎలా వచ్చావు? డాడీ నేను కెరియర్కి రాకముందే చనిపోయారు. ఓకే, నేను చదువుతున్న టైంలో చనిపోయారు డాడీ. అలా నేను మమ్మీని వదిలేయలేదు. మమ్మీ వాళ్ళే నన్ను అంటే ఇలా చేస్తున్నాని పక్క వ్యక్తులు చెప్పగానే మమ్మీ మారిపోయారు. ఇప్పుడు ఓకేనా, సెట్ అయిందా? ఓకే. అంటే ఏదైనా నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయట్లేదు, నాకు మమ్మీ అన్నా సరే ఇదేం కాదు, ఎవరైనా ఒకటే. డబ్బు బట్టే మనుషులు మారుతారు, మనీ పవర్. ఇప్పుడు ఫ్యామిలీ డబ్బు వల్లే వచ్చిందంటావా? ఆఫ్ కోర్స్, మనీని చూసే కదండి చూస్తారు. ఎవరో ఒకరు చెప్పగానే నమ్మకూడదు, మన వాళ్ళు ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు రియలైజ్ అయ్యారా? ఇప్పుడు కూడా డబ్బు కోసమే నా దగ్గరకు వచ్చారు అని అంటావా? అంటే పర్లేదు, అర్థం చేసుకుంటున్నారు. అంటే ఏ వ్యక్తులైతే నా గురించి ఇలాగా చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకొని ఆ బ్రాస్ తోటి ఇవి చేస్తుందని ఏ వ్యక్తులైతే చెప్పారో అదే వ్యక్తులు ఇప్పుడు మా మమ్మీకి చెప్తున్నారు, అరే పిల్ల ఇంత బాగా కెరీర్లో ముందుకెళ్తుంది, సపోర్ట్ చేయాలి. అదే అంటున్నాను, ఎప్పుడైనా ఒక మనుషులు చెప్పేటప్పుడు మనం నమ్మకూడదు, మనం ఉండాలి కదా, నమ్మకంగా ఉండాలి. నా కూతురు అలాంటిది కాదు, ఏ చేసినా మా మంచిగా అనుకోవాలి కదా. మమ్మీ ఆ టైంలో వినలేదు, తర్వాత అర్థం చేసుకున్నారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. పర్వాలేదు, నాతో బాగా కలిసే ఉంటున్నారు, అంతా కలిసే ఉంటున్నాం. బట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను, మమ్మీ వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు. ఓకే. అంటే అంటే బయట వాళ్ళు అంటున్నారని కాదు, నేను కూడా అంటున్నా, ఎందుకు మరి చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇప్పుడు బొడ్డు సుందరి అని అనిపించుకుంటున్నారు అంటే మీరు చూపించారు కాబట్టి ఆ మాట వస్తుంది. మరి ఎందుకు అట్లా ఆ వేని ఎంచుకున్నారు, ఎందుకు చేస్తున్నారు మరి అట్లా? మోడల్ అంటే చీరంతా చుట్టుకొని కూర్చొని చేయడం కాదు కదా. మోడల్ అంటే ఏంటి, స్కిన్ ఎక్స్పోజ్ చేయాలి. మాకు అదే నేర్పించారు మోడలింగ్లో, అదేం పెద్ద తప్పు కాదు. నేను చేసిన తప్పేం కాదు, ఒక తెలుగు అమ్మాయిగా నేను చేయడం తప్ప చెప్పండి? నాకు చేయాలనిపించింది, ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పే వ్యక్తులు నాకు లేరు. ఉన్నా సరే నేను పట్టించుకోను, నా పని నేను చేసుకుంటా. సెలబ్రిటీస్ వేసేటప్పుడు ఏమీ అనరు, వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు వాళ్ళతో, అదే నేను వేసుకుంటే ఎందుకు ఇలా అడుగుతున్నారు? మీరు సెలబ్రిటీయా? అవ్వాలనుకుంటున్నాను కదా, సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను కాబట్టే కదా ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకొని షో చేస్తున్నాను. సరేనండి, మీరు అనిన దానికి నేను 2 points తీస్తా. ఫస్ట్ వన్, నేను జస్ట్ చుడీదార్ వేసుకొని రీల్స్ చేస్తా, ఎవరైనా లైక్లు కొడతారా? కొట్టారు. ఎందుకు కొట్టరు? అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా లేరండి. ఓకే, నేను ఒక పోస్ట్ చేశాను ఆల్రెడీ, ఒక చుడీదార్తో చేశాను, మహా అయితే 100 లైక్లు వచ్చాయి. అదే నేను స్కిన్ ఎక్స్పోజ్ చేసి ఒకటి చేసా ఫోటోషూట్, దానికి 1 million వరకు వచ్చాయి. దానికి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు నువ్వు లైకుల కోసం అని చెప్పి మోడలింగ్ చేస్తున్నావా, లేదా స్కిన్ ఎక్స్పోజ్ చేస్తున్నావా, లేకపోతే లైక్లు వస్తాయి కదా ఇలా చేయండి అని చెప్పి వేరే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను ఎవరికి చెప్పాలనుకోవట్లేదు, నాది మోడలింగ్ కెరియర్. నా మోడలింగ్లో నేను అలా ఉంటాను, నేను మోడల్ని నేను వేసుకుంటాను, వేసుకోకూడదని రూల్ లేదు కదా, అది నా ఇష్టం. నాకు కంఫర్టబుల్గా ఉంది, అది నేను వేస్తున్నా, అది తప్పు కాదు కదా. మూవీస్లో కూడా ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నాం అని అంటే అక్కడ మూవీలోని ఏదో ఉంది కాదు, అక్కడ ఎక్స్పోజింగ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. మరి అక్కడ మనం చూస్తున్నారా, జనాలంతా వెళ్తున్నారంటే వాయిస్ అంతా దానికే కదా. బట్ అంటే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అవ్వాలి అనుకుంటున్నావు, రైట్? సో
సెలబ్రిటీస్ ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా నువ్వు వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది యు ఆర్ గోయింగ్ టు బి రైట్. సో అంటే సినిమాలో ఒక హీరోయిన్ ఎలా ఉంది అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమ్వాట్ కొంతమంది వాళ్ళ ట్రెడిషన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, శారీలో వచ్చే వాళ్ళు ఉన్నారు, చుడిదార్స్ వేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది, ఎలా రావాలి, ఇలానే రావాలి, ఎందుకు ఇలా వచ్చావు మరి? నేను మోడల్ కదండి, సో నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఎవరో అనుకుంటారని చెప్పి నేను వేసుకోవడం మానేస్తానా? నేను మోడర్న్ డ్రెస్లు వేస్తున్నాను, అది ఇంట్లో 4 గోళ్ళ మధ్యలోనే వేసుకొని చూపించుకోవాలా? అది నాకు ఇష్టం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని నాకు అనవసరం, నాకు నచ్చింది నేను చేస్తాను అంతే. అంటే ఫైనల్ గోల్ ఏంటి అసలు మోడలింగ్లో? అంటే హీరోయిన్ అవ్వాలని లేదు. ఓకే, ఛాన్స్ వస్తే చేస్తావా? అఫ్కోర్స్ చేస్తాను కదా. ఓకే, బట్ నేను ట్రై చేస్తున్నాను. అది అంతా కమిట్మెంట్ వేసి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అడిగారు ఎవరైనా? అడుగుతున్నారండి చాలామంది, ఇన్ని లక్షలు ఇస్తాను, అన్ని లక్షలు ఇస్తాను అంటే ఫస్ట్ నేను వేసే క్వశ్చన్ ఒకటే, కమిట్మెంట్ ఉందా? మీరు ఇన్ని ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాట నాకు ముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. సో అడిగితే వాళ్ళు కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ ఇచ్చి అంత మూవీ చేయాలని నాకైతే లేదు. హార్డ్ వర్క్ చేసి చేయాలని ఉంది. కమిట్మెంట్ ఇచ్చి చేయాల్సినంత అవసరం నాకు రాలేదు, నేను చెయ్యను కూడా. కమిట్మెంట్ లేకుండా ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే చేస్తాను. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా మంచిగా చేస్తేనే ఎవరో ఒకళ్ళు బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు నార్మల్గా ఉంటారు, దట్స్ కామన్. కానీ నువ్వు స్కిన్ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నావు, రీల్స్ నువ్వు ఏదైతే కంటెంట్ పిక్ చేసుకున్నావో అందులో కమెంట్లు చూసుకుంటే కూడా చదివే వాళ్ళకే చదవాలనిపించట్లేదు, అండ్ డైరెక్ట్గా నీ మీదనే వేస్తున్నారు కదా. సో ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరి వాటిని అన్నింటిని ఎలా ఫేస్ చేస్తున్నావు? నెగిటివ్ ఎంత వస్తే మనం అంత పాజిటివ్గా పైకి వెళ్ళగలం. ఎవరైతే మనకి నెగిటివ్గా చెప్తున్నారో వాళ్ళే మనకు ముందు తీసుకెళ్తారు. ఆ నెగిటివ్ కామెంట్స్ రాకపోతే ఆ వీడియో వైరల్ అవ్వదు, అంతే కదా. ఇప్పుడు ఏ కామెంట్స్ రాకుండా ఏం రాకుండా లైక్లు కూడా రాకుండా ఉంటే అది వెళ్తుందా ముందుకి? వెళ్ళదు. బ్యాడ్ ఎంత వస్తుందో అంత మనం గుడ్ అవుతాం. ఓకే, వాళ్ళ దృష్టిలో ఇప్పుడు వాళ్ళు ఏంటి కాదబ్బా, వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతారు, దేనికి నేను రియాక్ట్ అవుతానని మాట్లాడాలని చెప్పి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, అది ఇంకా రెచ్చిపోతారు. పక్కకు వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? అయ్యో సారీ అండి, ఆ కామెంట్ పెడితే మీరు నాకు రిప్లై ఇస్తారని నేను పెట్టాను అని అంటారు. వాటి కోసం నేను అసలు పట్టించుకోను. నేను పేషెన్స్ తోటి ఉంటాను. ఎందుకు అంటే వాడు ఎప్పుడో ఒకరోజు అర్థం చేసుకుంటాడు. అయ్యో తను అలాంటి వ్యక్తి కాదు, తను ఒక మోడల్, అందుకే అలా చేసుకుంటుంది అని అనుకుంటాడని చెప్పి నేను కామ్గా ఉంటాను. ఇప్పటివరకు ఆ పేషెన్స్తో ఉండబట్టే నేను ఈరోజు ఉన్నాను. వాడు ఒకటి అంటే నువ్వు అనలేను కదా. నాకు వాడికి తేడా ఏంటి? కుక్క మురుగుతుందని నేను మురిగితే నాకు వాల్యూ ఉంటుంది అని నేను డాగ్స్ అనట్లేదు. వాళ్ళు ఫ్యాన్స్ ఎప్పుడైతే వాళ్ళు అంత నెగిటివ్ చేస్తారో నేను అంత ముందుకు వెళ్ళగలను. నాకు ఆ నెగిటివే నాకు బలం, అంతే. అంటే మోడల్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది బయట చూస్తూ ఉన్నాం ప్రొఫెషనల్గా. బట్ మీ రీల్స్ అవన్నీ చూస్తే లైక్ ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నావా, లేదా మోడల్గా ఎక్స్పోజ్ చేసుకోవడానికి చేస్తున్నావా? మీరు నా రీల్స్ చూస్తే అది రీల్స్ ఇస్ టైం పాస్, నిజం చెప్తున్నాను. రీల్స్ టైం పాస్ చేస్తాను. బట్ ఫోటోషూట్స్ అనేవి మాత్రం నా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి ఫొటోస్ తీసుకునేది నేను గ్యాలరీలో ఉంచుకోవడానికి కాదు కదా. పోస్ట్ చేసుకుంటే నాకు ఓకే, ఎవరైనా ఒక మంచి మోడర్న్ డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటే ఓకే ఈమె మాకు కావాలి అని చెప్పి తీసుకోవడానికి కదా నేను చేస్తాను. నేను ఫోటోషూట్స్ చేస్తాను. నా ఫోటోషూట్స్ ఈ డ్రెస్ వేసుకోకూడదు అని నాకు ఉండదు. నేను అన్నీ చేస్తాను. ఒక తెలుగు అమ్మాయిగా నాకు అది చెయ్యాలి, నేను అది చేస్తాను కూడా. ఎవరు ఏమనుకున్నా నేను అది. దాని నుంచి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? వస్తున్నాయి ఆఫర్స్. ప్రెజెంట్ అయితే నేను అంటే ఇవి ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు మిస్ ఇండియాకి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. సూపర్, కంగ్రాట్స్. చేస్తున్నాను. 13th నుండి 13th 14th 15th అట్లా అవుతున్నాయి షోస్. సో నేను అది జాయిన్ అవుతున్నాను. శ్రేష్ఠ మీడియా అని చెప్పి వాళ్ళ దాంట్లో చేస్తున్నాను. ఓకే, అంటే మీ ఫొటోస్ నేను ఇన్ఫ్లుయెన్సర్ సతీష్ దాంట్లో కూడా చూశాను నేను. అంటే కాంటాక్ట్ ఎలా వచ్చింది? 2 years బ్యాక్. ఐ డోంట్ నో ఎవరు నాకు తనకి కాంటాక్ట్ ఇచ్చారు. డిసెంబర్లోనే అప్లోడ్ చేసినట్టున్నారు. అది నేను చెప్తున్నాను. అది తను 2 years బ్యాక్ నేను ఫోటోషూట్ చేశాను. మనీకే తీసుకున్నాను, అంటే పెయిడ్ షూటే చేశాను. కపుల్ కదా, సో పెయిడ్ చేస్తున్నా. అప్పుడు నాకు ఫాలోవర్స్ వచ్చేసి 9K అలా ఉంటుంది మేబీ. ఆ టైంలో అలా ఉంది ఫాలోవర్స్. తనకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, నాకు కూడా బిల్ అవుతుంది అని అనుకున్నాను నేను. బట్ తను కొలాబ్ ఇవ్వలేదు. చేశాను ఫోటో. ఫస్ట్ నేను కపుల్ షూట్ చేశానంటే అది నేనే తనతో.
చేశాను, తను అప్పుడు అప్లోడ్ చేశారు, అది అయిపోయింది, సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది అనుకుంటే రీసెంట్గా ఆయన ప్రతి పోస్ట్ రీల్స్ చేసిన ఫస్ట్ నా ఫోటో పెట్టిన తర్వాత చేయడం స్టార్ట్ చేశాను. నేను తనకి అడిగా కూడా ఇలా చేయొద్దు, నేను చాలాసార్లు తనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. తన దగ్గర అంటే నేను నిజంగా చెప్తాను, నేను ఇప్పుడు అక్కడ కూర్చొని చెప్తున్నా, తను నాకు 20,000 ఇచ్చారండి షూట్కి. నేను తీసుకున్నాను, ఎందుకంటే ఎంత ఎక్స్పోజింగ్ చేయించారు ఆయన నాతో, చేయాలి కదా, నాకు డబ్బులు వస్తాయనే కదా. సో చేశాను. ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత మనీ అన్నట. యా నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఇచ్చారు అప్పుడు, అంటే అక్కడ డ్రెస్సెస్ బట్టి నేను మనీ తీసుకుంటా. బికినీ ఉందనుకోండి, బికినీ నేను ఇప్పుడు వచ్చి చేయలేదు షూట్స్, బట్ నేను బికినీ ఒకవేళ అనుకోండి అదొక 40K 50K అలా చేసుకుంటా. ఒక అమ్మాయిగానే అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం షో అప్ ఇవ్వాలి అని అంటే షో మొత్తం ఎందుకు ఇస్తాను, నేను బోల్డ్ కూడా చేసా, నా పేజ్లో ఉంది, బోల్డ్ చేసా, అన్నీ చేసా. నేను ఒక మోడల్ కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ అంటే నాది ఇంకా బిల్డ్ చేసుకుని నాకు ఎవరు సపోర్ట్ లేదు. మనీ కోసం ఏమన్నా చేస్తున్నాను అంటున్నాను. నేను మనీ కోసం చేయట్లేదు, అక్కడ నా టాలెంట్ ఓకే. నేను మనీ లేకుండా కూడా నేను చేసుకున్నాను చాలా షూట్స్. మనీయే నాకు ఇంపార్టెంట్ కాదు, అక్కడ నాకు కెరియర్ కావాలి, ఒక మంచి డిజైనర్ దగ్గరికి నా పోర్ట్ఫోలియో వెళ్ళాలి, నా టాలెంట్ చూడ. అంటే నేను ఏ డ్రెస్ అయినా వేయగలను, నా స్ట్రెచర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రెస్ అని వాళ్ళు డిజైన్ చేసి నాకు ఇచ్చే డిజైనర్స్ పెద్ద పెద్ద టాలీవుడ్ డిజైనర్స్ కావాలి, వాళ్ళ కోసమే నేను ఫోటోషూట్ చేసుకుంటున్నా. ఫోటోషూట్స్ ఓకే, నువ్వు ఇప్పుడు పేమెంట్ అడిగి కపుల్ షూట్ చేశాను, మళ్ళీ యాక్చువల్లీ అది ఎక్స్పోజింగ్ అడిగారు కాబట్టి నేను ఇంత చేశాను అంటే నువ్వు ఇప్పుడు ఎంత మనీ ఇస్తే అంత ఎక్స్పోజ్ చేస్తాను అన్నదే మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ అతను ఏమన్నారంటే ఒక మోడల్తో నాకు చేయాలని ఉంది అని చెప్పారు. సో దానికి నేను చెప్పా, నేను ఇంతవరకు ఎక్స్పోజింగ్ చేస్తాను మీతోని, ఎందుకంటే కపుల్ కదా. చాలామంది అడిగారు నాకు కామెంట్స్లో, సతీష్తో నువ్వు అప్పుడు చేసావు కదా ఫోటోషూట్, ఇప్పుడు నీకు పెళ్ళయ్యకు కూడా వాడితో ఫోటోషూట్ చేస్తావా అలాగే అన్నారు. షూట్ వర్కే కదా, అది నా పర్సనల్ వర్క్, నేను టాలెంట్ కదా. సతీష్ గారికి చెప్పా ఆల్రెడీ, ఏంటి మీరు నా ఫొటోస్ అనేది లాస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ చేసాం, అక్కడితో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్త ఇయర్స్ వచ్చేటప్పుడు కూడా మీరు అవే పోస్ట్ చేస్తున్నారు, ఇట్స్ నాట్ గుడ్, నాకు ఇష్టం లేదు, మీరు అలా చేయొద్దు అని. డబ్బులు ఇచ్చాను కదా అన్నారు. డబ్బులు ఇస్తే మీరు ప్రతిసారి అలాగే చేస్తారా అని అడిగా. ఆయన ఇంకా ఏదేదో మాట్లాడారు, లైక్ ఇన్నర్స్ కొన్నాను ఏదేదో చెప్తున్నారు, బ్యాడ్గా నా గురించి పోర్ట్రేట్ చేస్తున్నారు. సో అలాంటి ఎక్కడ చెప్పారు ఆయన? చాలా మంది దగ్గర మాట్లాడుతున్నారు నా గురించి అలాగా. సో ఆయన గురించి నేను కొన్నాడా? ఆయన ఎందుకండి నాకుంటారు, మీరు చెప్పండి, బాయ్ ఫ్రెండ్ హస్బెండ్తో కొనిపించుకుంటాను. మీరు మాట్లాడారా? నేను ఆయనకి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాను, మీరు అలా నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు అని చెప్పి. అంటే మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అని చాలామంది అంటున్నారు, అంటే నేను తనకి లైక్ కమిట్మెంట్ ఇచ్చానని కూడా అన్నారు. నో వే, అసలు నేను అలాంటి వ్యక్తిని కాదు, తనతో నేను అలా చేయలేదు కూడా. నాకు తను ఎవరో 1 డేలోనే ఎలా అండి ఇవన్నీ మాట్లాడేస్తాను విషయం. ఒక్కసారి జరిగిందండి ఫోటోషూట్, అదే 1 డేలో నేను ఇన్ని మాట్లాడేస్తాను ఆయనతోని. నార్మల్గా ఈ నెగటివ్ అనేది మన దగ్గరకు వస్తుందని తెలుసు, జనరల్గా మీరు ఎంచుకున్న ప్రొఫెషన్లోనే, ఆ మోడలింగ్లోనే మీ ఎక్స్పోజింగ్ కానీ మీరు మాట్లాడేది కానీ ద వే యు ఆర్ గోయింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ నెగిటివ్ వస్తుంది అని తెలిసి కూడా ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ వచ్చిన నెగిటివ్ ఏంటి మీ దగ్గరికి? ఫస్ట్ నెగిటివ్ అంటే మొత్తం ఇప్పేసి చేసి అన్నారా చాలామంది, మొత్తం ఇప్పేసి చేసి అసలు నీకు బట్టలు ఎందుకు, లైక్ నువ్వు బజారీ నాకు బూతుల్లో రావు, నేను ఆడను. సో అలా కూడా అన్నారు, చాలా ఫేస్ చేశాను కామెంట్స్. ఒకరోజు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను చేయకూడదు, ఈ కామెంట్స్ తట్టుకోలేక 1 hour 2 hours చాలా బాధపడ్డా, చాలా బాధపడే రోజులు ఉన్నాయి అని ఆలోచించా. ఈ ముందుకెళ్ళు కొద్దీ చేతకాని వాళ్ళే అలాంటి మాట్లాడతారు అని నేను అనుకున్నాను. సో వాళ్ళు అనుకున్నా సరే నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు వరకు ఇలాగే ఉన్నాను. ఎవరు ఏమన్నా సరే నేను పట్టించుకోలేదు. సో ఇలాగే జర్నీ స్టార్ట్ అయింది, అలాగే ఎండ్ అవుతుంది, ఇంకెలా అవుతుందో తెలీదు, చూడాలి. కామెంట్స్ అనేవి ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చింది అంటే బ్రెయిన్లో ఉంటుంది కదా, సో అట్లా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసి ఏమన్నా డిస్టర్బ్ అనిపించిందా? ఒక కామెంట్ రీసెంట్గా ఫేస్ చేసా, మీ అమ్మగారు కనేసి ఇలా వదిలేశారు, లైక్ నువ్వేలా ఉన్నావు అంటే మీ అమ్మగారు ఇంకెలా ఉంటారు అన్న. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది.
నేను దానికి రియాక్ట్ అవ్వలే ఆ కామెంట్కి, ఎందుకంటే నేను రిప్లై ఇస్తే వాడు ఇంకా మాట్లాంటాడు. నాకు అది ఇష్టం లేదు. నేను లిటరలీ బాధపడుతున్నా. ఇక్కడ చేస్తుంది నేను రీల్స్, అది మన పేరెంట్ వరకే వెళ్ళకూడదు కదా. నన్ను ఎన్నైనా బూతులు తిట్టుకోండి, నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కెమెరాస్ ముందు చెప్తున్నా, నన్ను ఎంతైనా తిట్టుకోండి, ఎందుకంటే అక్కడ నేను చేస్తున్నాను, నా మదర్ చేయట్లే, నా ఫ్యామిలీ వద్దన్నారు. కానీ నేను ఇప్పుడు ముందు అన్నీ దాటుకొని వచ్చేసాను. ఎందుకు? నాకంటూ ఒక గోల్ ఉంది, టైటిల్ విన్ అవ్వాలి, మిస్ ఇండియా అవ్వాలి, వరల్డ్లోని ఒక మోడల్, బెస్ట్ మోడల్ అవ్వాలని నాకు ఉంది. ఉన్నాయంటే ఇవన్నీ వస్తాయని నాకు తెలుసు. అయినా అది నా వరకు అయితే ఓకే, నా ఫ్యామిలీ వరకు వస్తున్నాయి. చాలా బాధపడ్డాను. అండ్ అమ్మాయిలు కూడా నాకు చాలా తిట్టారు, నువ్వు నీలాంటి వల్లే ఇలాగా అమ్మాయిలు అంతా పాడైపోతున్నారు అని. నాకన్నా ఘోరంగా చేస్తున్నారు కదా. నేను వాళ్ళతో కంపేర్ చేసి చెప్పట్లే, వాళ్ళు ఏమనట్లేదు ఎవరు. చాలామంది సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు డ్రెస్సెస్, నేను అవే వేసుకుంటున్నాను కదా. నాకన్నా గలీజ్గా వేసుకునే డ్రెస్సెస్ ఉన్నాయి తెలుసా. నా ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకుని చూసుకుంటే చాలామంది గలీజ్గా వేసుకుంటున్నారు. టాటూస్ కూడా ఎక్కడెక్కడో వేసుకుంటారండి. నాకు ఒక టాటూ ఉందా? ఉండవే. నేనేం చేసుకోను, ఇష్టం అంతే. మోడలింగ్, ఒక మోడలింగ్ అవ్వడం తప్ప? ఒక అమ్మాయిగా నాకు అది కూడా అమ్మాయి అబ్బాయి ఈక్వల్ అని చాలామంది అంటారు కదా. అలా అన్నప్పుడు నాకు ఉంటుంది కదా, నేను ఒక మగరాయిలా ఉండాలి, ఒక అందరికీ వ్యతిరేకంగా ఉండాలి, నేను సాధించాలి, నేను ఏ డ్రెస్ వేసాను వేసుకుంటాను, నా ఇష్టం. బట్టల గురించి మాట్లాడతారు, ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు బట్టల గురించి మాట్లాడతారు అన్నారు అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. లైక్ రీసెంట్గా శివాజీ గారు మాట్లాడారు, ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది సరిగా వేసుకున్నాను, లేకపోతే దానికి అనసూయ గారు రియాక్ట్ అవ్వడము. సో ఈ కామెంట్ మీద ఏం మాట్లాడతారు మీరు? నేను అయితే 100% అనసూయ మ్యామ్కే నా ఓటేస్తా. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. నేను ఒక అమ్మాయిని ఆవిడ గురించి మాట్లాడలేదు కదా శివాజీ గారు, బట్టల కోసం మాట్లాడారు కదా. అమ్మాయిలకి కదా బట్టలు. అమ్మాయి ఎక్కడ ఎలా వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసు. గుడికి వెళ్ళేటప్పుడు పబ్ డ్రెస్ లేరు, మంచి శారీ కట్టుకొని వెళ్తారు. పబ్కి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోరు, వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. ఎక్కడ ఏది వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఇది నువ్వు వేసుకో, ఇది వేసుకోకూడదు అని చెప్పి జడ్జ్ చేయకూడదు, అంతే కదండి. మన ఇష్టం. ఇప్పుడు నేను ఈ డ్రెస్ తోటి నేను రోడ్డు మీదే వచ్చా. అంటే శివాజీ గారు ఇప్పుడు జడ్జ్ చేయడం వల్ల అనసూయ గారు మారడం కానీ లేదా మీరు మారడం కానీ ఏమైనా చేశారా? నేనేం మారలేదండి. మరి అప్పుడు ఆయన్ని మాట్లాడడం ఎందుకు, కామెంట్ చేయడం ఎందుకు? ఇప్పుడు అంతమంది ఇన్స్టాగ్రామ్లో మీకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, అలా అని ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవట్లేదు కదా. నేను ఇవ్వను. ఇప్పుడు నేను ఆయన కూడా అంటే ఆయన అన్నారు కాబట్టి బట్టల కోసం నేను చెప్తున్నా, ఎవరిష్టం వాళ్ళదండి బట్టల విషయంలోనే. తన లైఫ్ నువ్వు జడ్జ్ చేయకూడదు, తనకు నచ్చినట్టు ఉంటుంది. అమ్మాయి నాట్ అనసూయ. అందరు అమ్మాయిలు అంతే. అమ్మాయిలు అమ్మాయికి నచ్చినట్టు ఉండాలి అంతే. తాను బయట ఎలా ఉన్నా సరే అనవసరం, ఇంట్లో ఎలా ఉంది అనేది ముఖ్యం. అంటే ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర నేను ఇలాంటి బట్టలు వేసుకోలేను కదా. నేను ఇంట్లో ఎప్పుడు చెప్తున్నా, నేను ఇంట్లో చుడిదార్ వేసుకునే ఉంటా. ఎందుకు? నాకంటూ రెస్పెక్ట్ ఉంది. పేరెంట్స్ వాళ్ళు, నేను బయట కూడా అవే వేసుకుంటున్నాను, వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు కదా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు, నీ కూతురేంటి అలా వేసుకొని తిరుగుతుంది అది ఇది అంటారు. అక్కడ ఆవిడ బాధపడతారు, అయినా సరే కామ్గా ఉంటారు. ప్రపంచం మొత్తం చూసే అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే ఉన్నారు, బట్ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో మాత్రం పద్ధతిగా ఎందుకు ఉంటున్నానంటే మా అమ్మకి మాకు అలా పెంచారు. నేను అక్కడ కూడా నేను ఇలాంటివి బికినీస్ ఇలాంటివి వేసుకొని ఉంటాను, నాకు వాల్యూ ఇవ్వట్లేనట్టు ఉంటుంది. నాకుంది, కొంచెమైనా ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వరు, లైక్ వాళ్ళు ఉన్నప్పుడు ఇస్తారు, వాళ్ళు లేకపోతే ఇవ్వరా? ఇంట్లో ఇస్తా. నా ఫ్యామిలీ దగ్గర నేను ఉంటా. నా ఫ్యామిలీ దగ్గర నేను చాలా ట్రెడిషనల్గానే ఉంటా. నేను మోడలింగ్ కెరియర్కి వెళ్తే నేను మోడల్గానే ఉంటా. ఎక్కడ మీది? నాది వైజాగ్. అంటే ఫ్యామిలీ ముగ్గురు? మాది వైజాగ్. నాన్న? డాడీ వాళ్ళది రాజమండ్రి కొవ్వూరు. ఓకే. సో ఫ్రెండ్స్ చెప్పడం వల్ల మోడలింగ్ సైడ్ నుంచి ఇటువైపుకి వచ్చేసారు. స్ట్రగ్లింగ్ ఎలా ఉంది మోడలింగ్లో? చాలా దారుణం. అంటే నేను చాలా ఫేస్ చేశాను. లైక్ చాలా కమిట్మెంట్ అడగడము, లైక్ కాస్టింగ్ కోచ్ గురించో ఎక్కడొక్కడ ఫేస్ చేసే ఉంటారు కదా. ఫేక్ పీపుల్స్ నుంచి నేను చాలా స్ట్రగుల్స్ చూసా.
కొంతమంది నాకు ఒక మూవీలో ఒక హీరో ఒక అతను ఉన్నారు, అంటే చిన్న మూవీ హీరో అతని నుంచి కూడా ఒక రేప్ అటాక్ జరిగింది నాకు. అక్కడి నుంచి కూడా నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను. జరిగింది చాలా అక్కడ మరి ఎలా ఫేస్ చేసుకొని వచ్చా? ఉప్పల్ దాటి వరంగల్ లోపలికి సిటీ అవుట్ చాలా పెద్ద ఫామ్ హౌస్ అది. అక్కడ నన్ను తీసుకెళ్ళి మూవీస్ కోసము అని చెప్పి నన్ను అంటే మీరు చెప్పండి, ఒక కెరియర్ దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఈ ఆఫర్ ఇస్తాను, ఎవరికైనా ఇస్తానంటే ఆశ, కొడతానంటే భయం. సో నాకు ఇస్తానంటే ఆశ పుట్టి నేను వెళ్ళా, వాళ్ళని నమ్మి వెళ్ళా. ఓకే ఇస్తారు నాకు ఆఫర్, ఒక హీరో అని వెళ్ళాను. ఆ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మిస్బిహేవ్ చేసి ఫుల్ డ్రింక్ చేసేసి నన్ను తాగిపిచ్చి బలవంతం ఒకే అమ్మాయి ఉండి అంత చీకట్లో ఉంటే ఎవరైనా ఎందుకు వెళ్ళారు మరి ఒకళ్ళు? నేను ఆయన ఉప్పల్ దగ్గర మీ ఆఫీస్ ఉంటుంది అని చెప్పారు, లైక్ ఆఫీస్ ఉంటుంది, మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వస్తారు, మేము మాట్లాడేసి నీకు ఫైనల్ చేసేస్తానంటే అవునా సరే సరే అని చెప్పి నేను వెళ్ళా. నైట్ టైం ఎందుకు వెళ్ళావు ఒకదాన్ని? నైట్ అయిపోయింది, నాకు మార్నింగ్ షూట్ ఉంది, మరి టైం అదే ఉంది, మరి మూవీ వస్తుంది కదా అని చెప్పి నేను ఆతృతతో వెళ్ళాను, ఆశతో వెళ్ళాను, నిరాశతో వెనక్కి వచ్చాను. నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు నేను చనిపోతాను అని. కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎంత కంప్లైంట్స్ ఇచ్చినా మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాసే, డబ్బుతో వాళ్ళు సాధిస్తారు, మనం మూసుకొని ఇంట్లో ఉండడమే. అంతకు మించి మనం ఫైట్ చేయలేం. ఒక్కరోజు 2 రోజులు నేను ఫైట్ చేస్తా, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది వాడితో పెట్టుకుంటే. అలాంటి వాడితో పెట్టుకుంటే నాకెందుకు, అంటే నాకు వేస్ట్ కదా. మళ్ళీ ఎదురవుతుంది ఇలాంటిది అనుభవం అయ్యేటప్పుడు నాకు ఒకటే డిసైడ్ అయ్యాను, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేనే ఎదుర్కొందాం అని. ఇప్పటి వరకు వచ్చాడా ఎవడు రాలే. నేను వాడికి వ్యతిరేకంగా ఉంటేనే కదా స్ట్రాంగ్గా ఉంటాను. నేను స్ట్రాంగ్గా ఉందాం ఫిక్స్ అయిపోయాను, అలాగే ఉన్నా. ఇప్పటివరకు అయితే గాడ్ దయవల్ల మళ్ళీ రాలేదు అలాంటి సిచ్యువేషన్స్. బట్ అదైతే చాలా నా లైఫ్లోని పీక్. చాలా బాధపడిన వర్స్ట్ సిచ్యువేషన్. తిరిగి వెళ్ళిపోవాలి అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. నైట్స్ చాలాసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి. కామెంట్స్ గుర్తొస్తాయి, పక్కన ఆడే మాటలు గుర్తొస్తాయి. ఒక ఫోటోషూట్ పెట్టుకుందాం, ఒక ట్రెడిషనల్, మీరు అన్నారు కదా ఇంత స్కిన్ షో చేస్తున్నాను అని. నాకు చాలామంది ట్రెడిషనల్లోనే బాగుంటాను అంటారు. ట్రెడిషనల్లోనే చాలా అందంగా ఉంటాను. అలాగే మంచిన్నారు, లైక్ అంటే మీ శారీ పిక్స్ కొన్ని లుక్స్ చూసాను, ట్రెడిషనల్లో బాగుంటాను అన్నారు. చాలా ట్రెడిషనల్ చేస్తాను. కొన్నిసార్లు వెస్టర్న్ కూడా చేసేటప్పుడు కెమెరామ్యాన్స్ కూడా, ఫోటోగ్రాఫర్స్ శారీలో ఉన్నప్పుడు ఒకలా ఉండేది మైండ్. ఎప్పుడైతే నేను వెస్టర్న్ వేస్తానో అది ఇది అంటే అక్కడ కూడా కమిట్మెంట్ ఇంకెక్కడ లేదు తెలుసా స్పేస్. మూవీస్లో అంటే అది వేరేండి, అది ఎప్పుడు ఉన్నదే. మా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, అదంతా వేరు. యూట్యూబ్ ఒక ఫోక్ సాంగ్ చేసిన, ఒక వెబ్ సిరీస్ చేసిన, షార్ట్ ఫిల్మ్ చేసిన, ఒక లైక్ ఫోటోషూట్ చేసుకున్న కమిట్మెంట్ వరస్ట్గా ఉంది కదా. నా వెనక్కున్న జనరేషన్కి ఇంకెలా ఉంటుందో మీరైనా చెప్పండి. ఒక మోడల్ ఉంటుంది కదా మైండ్లో, నేను ఒక సెలబ్రిటీని అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో డబ్బు, మంచిగా డ్రెస్సెస్ అవి ఇవి ఉంటాయి కదా, ఎవరికైనా ఆశ పుడుతుంది కదా. అలా ఇక్కడ ఇవన్నీ చూడగానే కమిట్మెంట్స్ ఉన్నాయంటే ఎవరు రారు ముందుకి. సో అవన్నీ నేను ఫేస్ చేసుకొని ఇప్పటివరకు వచ్చాను. ముందు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ప్రెజెంట్ అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయా, తెగిచ్చేద్దాం, ముందుకు వెళ్ళిపోదాం అని. ఈ బైక్ రైడ్, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్, ఈ ఛాన్స్ ఎలా వచ్చింది బైక్ రైడ్ది? అది నా ఫ్రెండ్, అది ఇప్పుడు తాక్షి స్టార్ అని చెప్పాను కదా, మా సిస్టర్ తను. ఓకే, తను కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్ కూడా. యాక్టింగ్ నాకు తన ఫ్రెండ్ చెప్పారు. ఓకే, ఇలా ఎవరైనా కావాలి అంటే, అది కూడా రాంగ్ వర్డ్సే ఉంటాయి అందులో. నేను ఆ షార్ట్ ఫిల్మ్తోనే ఫిక్స్ అయిపోయాను, ఏదైనా చేసేద్దాం అని చెప్పేసి. అది చేసిన తర్వాత ఫిక్స్ అయ్యారా, చేసే ముందు ఫిక్స్ అయ్యారా? అంటే ఆ స్టోరీ విన్నా, గలీజ్ వర్డ్స్ ఉంటాయి. అంటే బైక్లో పార్ట్స్నే అమ్మాయి దాంట్లోనే ఉంటాయి అన్నమాట. అంటే అమ్మాయి ఒకటి చెప్తుంది, అబ్బాయి ఇంకోటి ఆలోచిస్తాడు. బయట కూడా అదే జరుగుతుంది. ఏదైనా డబల్ మీనింగ్ మొత్తం ఉంటుంది. అది చేసా. దాని తర్వాత నాకు ఫోక్ సాంగ్ వచ్చింది, అలా చేస్తున్నా. రావే పిల్ల మరదల ఈరోజు ప్రోమో లాంచ్ అవుతుంది. సో అది చాలా బాగా జరిగింది షూట్ అయితే. నాకు ఫస్ట్ టైం అనుకుంటే కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిందా? నో అది కూడా అక్క త్రూనే వచ్చింది అది కూడా. ఓకే, సో వాళ్ళు కూడా మంచి డాన్సర్వి, బాగా చేస్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, అది ఇది అని చెప్పి వాళ్ళు. నాకు ఫస్ట్ టైం ఇంత మంచి టీం దొరకడం, నిజంగా చెప్తున్నా. బాగుంది టీమ్. అంటే కమిట్మెంట్ అడగలేదు,
మిస్బిహేవ్ చేయలేదు, రాంగ్ వర్డ్స్ మాట్లాడలేదు, నాతోటి వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది. నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో నేను ఆ టీం నుంచి చూసా. అట్టా ఇట్టా సాంగ్ అది బాగానే జరిగింది. ఓకే, అంటే కొంచెం ఏమన్నా ఒక 2 లైన్స్ పాడొచ్చు కదా. అది నాకు రావే పిల్ల మరదలైనా. రావే పిల్ల మరదల జాతర, అది నాకు ఫోక్ సాంగ్స్ రావు. లిటరలీ చాలా ఫోక్ సాంగ్స్ వచ్చే రిజర్వ్ చేస్తా. ఇది నాకు నచ్చింది కానీ నాకు అది లిరిక్ రాదు, అక్కడ కూడా ఇబ్బంది పడ్డాను. ఒక 2 లైన్స్ అయినా పాడచ్చు. అది నాకు రాదు కదా. ఒకసారి చూడు. రావే పిల్ల మరదల సాంగ్ ఇప్పుడు ఒకరోజు చేసేస్తాను. ఎవరు నీకు బాగా ఇష్టం? ఎవరు నార్మల్గా హీరోయిన్స్ ఇట్లా ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళలో ఎవరు? బన్నీ సార్ హీరో. డాన్స్ నేర్చుకుంది అల్లు సార్. అల్లు సార్ చిన్నప్పటి నుంచి ఆయనది చూస్తే నేను నేర్చుకున్నాను, ఇష్టం కూడా. ఏం చూసి నేర్చుకున్నావు? డాన్స్. డాన్స్ నేర్చుకున్నాను, ఆయన డాన్స్ చూసి నేర్చుకున్నా. ఎప్పుడో ఒక రోజు చెయ్యాలి మంచిగా ఐటమ్ సాంగ్ అని అయితే ఉంది. ఓకే, అంటే నార్మల్గా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళ సినిమాల్లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరు ఇష్టం? ఎవరు బాగా చేస్తారు? నాకా శ్రీలీల గారు బాగా చేస్తారు. శ్రీలీల మ్యామ్ డాన్స్ ఇష్టం. సరే, ఎవరిలా అవ్వాలి అనుకుంటున్నావు? నయనతార మ్యామ్. నయనతార. బట్ నయనతార గారు అసలు ఇప్పటిదాకా ఐటమ్ సాంగ్ చేయలేదు, కానీ ఆ మ్యామ్ ఇష్టం నాకు. ఆమె మూవీస్ ఇష్టం, ఆమె ఎంచుకునే ప్రాజెక్ట్స్ ఇష్టం. ఆ మ్యామ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఏ సినిమా ఇష్టం ఆవిడ నుంచి? నయనతార గారిది అందరికీ ఇష్టమైంది కదా, బ్రేకప్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇష్టమైన మూవీ కదా నేనే రాజు, అదే రాజా రాణి మూవీ చాలా ఇష్టం కదా అందరికీ, నాకు కూడా అది చాలా ఇష్టం. ఒక డైలాగ్ ఏదన్నా చెప్తావా? పోరా ఆ పొలం గట్లోని ఎల్లమ్మో పుల్లమ్మో దొరుకుతుంది చూసుకో, నీలాంటోడికి నేను సెట్ అవును. పోరా, ఇంత క్యూట్గా చెప్తున్నారు. అది ఆవిడ ఏడ్చుకుంటూ చెప్తుంది. మ్యామ్ ఐస్ నాకు ఇష్టం. ఓకే, చాలా బాగుంటాయి ఐస్తో డైలాగ్సే పడిపోతాయి అందులో, నాకు చాలా ఇష్టం. మ్యామ్ ఎమోషనల్ బాగా అవుతారు, టైంకి ఏడుపు వచ్చేస్తుంది. నాకు టైంకి ఏడుపు రాదు, జనాలు ఇప్పుడు ఏడిపించేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చాలా ఏడిపించేస్తున్నారు, రోజుకి ఏడుస్తున్నాను. బట్ నాకు నయనతార మ్యామ్ చాలా ఇష్టం. ఇంకొక డైలాగ్ ఏదైనా? ఒక్కటే ఉంది నాకు బాగా గుర్తు, ఇష్టం అన్నాను గుర్తులేవా అంటే, రీసెంట్గా మూవీ వచ్చింది కదా మేడంది, చిరంజీవి సార్తో చేశారు, ప్రసాద్. ఆ సాంగ్ కూడా చాలా ఇష్టం. అందులో మేడమ్స్ అన్నీ అసలు నిజంగా చెప్పాలంటే ఆమె వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదా, అది లైక్ సారీస్, చుడీదార్స్. నేను ట్రెడిషనల్ కాదు కానీ ఆమె డ్రెస్సెస్ సారీస్ అన్నీ నాకు దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే, తీసుకొని పెట్టుకుంటా, అన్నీ ఉంటాయి నా దగ్గర. ఓకే, రీసెంట్గా మీరు ఒక రీల్ కూడా చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఏంటి అది? అదే మీరు బయట తీసుకొని వేసుకున్న రీలు. యా, అది 1.2 మిలియన్ వెళ్ళింది. నేను పోస్ట్ చేశాను దాన్ని. నేను రాను జాతరక రమ్మన్న రాను జాతర. అదేనా? ఆ పాటే ఇదా? అది వేరు ఇది వేరు, మా సాంగ్ వేరు. ఓకే, జస్ట్ ఆ రీల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వు. అది సీరియస్గా చేశాను, ఇది ఇప్పుడు సీరియస్గా రావట్లేదు కదా. నిజంగా నాకు రీల్స్ ఎవరు సపోర్ట్ చేయరు, ఓకే, నాకు నేనే చేసుకుంటా. అలాగా వాల్కి పెడతా, మంచిగా రీల్స్ చేసుకుంటాను, ఎక్స్పోజింగ్ చేసుకుంటాను. నాకు అక్కడ ఎవరు ఉండరు, నాకు నేనే ఉంటాను. నాకు తీసేవాళ్ళు ఎవరు ఉండరు, తీసేవాళ్ళు ఉన్నా సరే నేను చేయను. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు, జస్ట్ రియాక్షన్. అది కోపం రావట్లేదు. మీ కోపం రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు? నా కోపం వద్దులే, రావట్లేదు. 1 2 3 టేక్ యాక్షన్. నేను రాను జాతర మొన్న రాను జాతర. మర్చిపోయాను సాంగ్. అది నాది ఏమైనా సింగిల్ టేకే. ఓకే, అన్ని సింగిల్ టేక్సే చేసుకుంటా. ఓవర్ ఎట్లా అంటే నాతో తోపులేరులే అన్నట్టుగా చేసుకుంటా. అందుకే ఆ సాంగ్ లిరిక్స్ ఏం గుర్తుంచుకోను. అవి రాకుండా లిప్సింక్ లేకుండా ఇచ్చేస్తా. కాన్ఫిడెన్స్. యా, అంటే ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్లో? లైక్ ఆల్రెడీ నాకు బిజినెస్ ఉంది. ఏంటిది? రామ్సీ కలెక్షన్స్ అని చెప్పి 3D థ్రెడ్ బ్యాంగిల్స్, అంటే నేనే ఓన్గా చేసుకుంటాను. ఓకే, బ్యాంగిల్స్ చేస్తూ కస్టమైజ్ చేసుకుంటా. కస్టమైజ్ చేసుకొని జ్యువెలరీ స్ట్రెంత్ ఉన్నాయి.
అండ్ బొటిక్ కూడా ఉంది మాకు. మా మామ్ చూసుకుంటున్నారు బొటిక్. వైజాగ్లో బొటిక్ ఉంది. హైదరాబాద్లోనేమో జ్యువెలరీస్ అండ్ బ్యాంగిల్స్, 3D థ్రెడ్ బ్యాంగిల్స్, నేను అవి బిజినెస్ చేస్తూనే ఇలాగ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తూ, ప్రమోషన్స్ చేస్తూ, ఇక్కడ కొంచెం ర్యాంప్ వాక్స్, అలా ఫ్యాషన్ షోస్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే లైఫ్లో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారంట. అది ఏంటి? పాస్ట్లో అటెంప్ట్ చేశాను. యాక్చువల్లీ కాలేజ్లో కొంచెం ఫెయిల్ అయ్యా. ఎంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయితే, ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యా. సో కొంచెం ఏదో అనేజీగా అనిపించింది. ఇంట్లో వాళ్ళు కొడేస్తారు, తిట్టేస్తారు, భయం. అప్పట్లో లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి విన్నాను నేను. అది పోర్ట్రేట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళంతా. అంటే నువ్వు అంటే బయటకు వస్తే బాగోదు, స్టడీ అంటే ఎవరు నమ్మరు కూడా. ఈ రోజుల్లో చదువు కోసం ఎవరు చనిపోతారు అని. సో నేను డామెక్స్ తాగాను. డామెక్సా? యా, అందుకే బ్యాన్ కూడా చేస్తుంది. బాత్రూమ్ వాష్ చేసేదే కదా. నా కడుపు కూడా వాష్ చేస్తుందని చెప్పి. కడుపునా బాడీనా? బాడీని మొత్తం వాష్ చేసిందిలే 1 year. డామెక్స్ తాగా. మమ్మీ వాళ్ళు చాలా తిట్టారు, కొట్టేశారు కూడా కొన్నిసార్లు. కొట్టరా మరి? సో అది తాగా, చనిపోవాల్సింది, చావలేదు, బతికొచ్చేసాను బ్యాక్. ఎవరిచ్చారు డొమాక్స్ ఐడియా? నేనే. వా, ఎంత కాన్ఫిడెన్స్! నేనే అంటే చచ్చిపోతే తెలుస్తా ఏమో తెలీదు, బట్ లెటర్ కూడా రాసా ఎందుకు చచ్చిపోతున్నాను అనేది. రాసు? ఇలాగా ఫిజిక్స్లో ఫెయిల్ అయిపోయాను. సో ఎవరు ఏమనుకుంది, నేను ఎవరిని లవ్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను, నాకు ఎవరు లేరు, నాకు ఫోన్ కూడా లేదు ఆ టైంలోని, నాకు బాయ్స్ కూడా ఏదో ర్యాగింగ్ అయ్యేది కానీ నేను ఎవరిని పట్టించుకునేదాన్ని కాదు. సో లెటర్ రాసా. సో డామెక్సే ఆ రోజు మా ఇంట్లో బాత్రూమ్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి, రేషన్ వేశారు. అన్నీ చూసా, హార్పిక్ చూసాను, లైజాల్ చూసాను, అవన్నీ కాదు, ఇది లైట్గా స్కై బ్లూ కనిపించింది, తీసుకొని వచ్చి అదేదో డ్రింక్ తాగినట్టు నేను చేస్తాను ఎక్స్పెరిమెంట్. దానిపైన ఒక గ్లాస్లో వేసుకొని, ఒక 30 ml వేసుకొని, దాంట్లో షుగర్ వేసుకొని, వాటర్ వేసుకొని, మిక్స్ చేసుకొని తాగి, అంటే స్వీట్ ఉంటుంది అని చెప్పి ఐడియాతో చేశాను. షుగర్ డామెక్స్ అది యాక్చువల్లీ అది మండిపోయింది స్టమక్ అంతా తాగేటప్పుడు. అది యాసిడ్ మరి మండదా? మొత్తం ఎట్లా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చావు? హాస్పిటల్ నుంచి నాకు 2 months పట్టింది రావడానికి. ఎండోస్కోపీ చేసి అంత క్లియర్ చేశారు. చాలా తిట్టారు, స్టూడెంట్ ఇలా చేయొచ్చా అది ఇది అని. లవ్ ఏమైనా ఉందా? నో బ్రేకప్స్, నో లవ్. చిన్నప్పటి నుంచి నో లవ్? జెన్యూన్ ప్రామిస్. ఓకే. ఏంటి మరి లవ్ ఎందుకు? చాలా లెటర్స్ ఏ వచ్చాయి, చాలా మెసేజెస్ ఏ వచ్చాయి, బొడ్డు సుందరి అని చెప్పి కవితలు రాశారని చెప్పారు. అంటే నాకు ఫస్ట్ కెరియర్ మీద, ఎందుకంటే డాడీ చనిపోయారు కదా, ఫ్యామిలీని చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ, అందులో ఫస్ట్ డాక్టర్ని కదా, సో కష్టపడాలి. నేనే లవ్ చేసుకొని వెళ్ళిపోతే నా నెక్స్ట్ ఉండే మా సిస్టర్ని ఎవరిని చూసుకుంటారు, మదర్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి నేను ఎవరిని లవ్ చేయలేదు. నా వెనకే పడ్డారు చాలామంది, అది నాకు గొప్ప కాదు. నేను వాళ్ళకి ఒకటే చెప్పేదాన్ని, కెరియర్ ఉంది నాకు, నేను లవ్ చేయలేను, ఏమో అనుకోవద్దు, నేను చూసుకుంటాను, అది చూసుకుంటాం, 1 రోజు 2 రోజులు, జీవితాంతం నా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా. నన్ను చూసుకోవడం ఇంపార్టెంట్ కాదు, నా ఫ్యామిలీని నన్ను చూసుకునేవాడే నాకు కావాలి అని చెప్పా. చాలామంది చేస్తారు ఇలాగే, వదిలేసాను. సో ఇప్పటికి కూడా ఏమి లేకుండా ఉన్నా. వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉండే ఉంటారు, మేబీ నాకు తెలీదు, చూడాలి ఏమవుతుందో. నేనైతే దాని మీద ఫోకస్ చేయాల, ఇప్పటికొచ్చి నిజంగా చేయాల. ఈ లవర్స్ డే అవి ఇవి చాక్లెట్స్ డే, కిడ్స్ డే, ఇవన్నీ కూడా మనకు సెట్ అవ్వవు. నాకు నిజం చెప్తున్నాను, నాకు లవ్ చేయడం రాదు, నాకు అది ఎందుకో తెలియదు. ఒక రకంగా వర్డ్ యూజ్ చేయాలంటే చేత కాదు, నిజంగా చేత కాదు. ఏంటి లవ్ అంటే ఏంటి అసలు? ప్రేమ. తెలుగులో చెప్పమని చెప్పలేదు నేను. దాని డెఫినేషన్ ఏంటి, ఎలా ఉండాలి? కలిసి ముందుకు జర్నీ చేసి లైఫ్ లాంగ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, లవ్ ఇది ఫేక్, ఇప్పుడు జెన్యున్గా లేదు లవ్. నిజంగా చెప్తున్నా, జెన్యున్గా లేదు. ఎలా ఉంది మరి? అంటే ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? నేను అబ్బాయిలకి సపోర్ట్ వెళ్ళను, అమ్మాయిలకి సపోర్ట్, ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు అక్కడ కూడా. అంటే అమ్మాయిలు వాడుకుంటున్నారు, అబ్బాయిలు వాడుకుంటున్నారు.
అమ్మాయి బట్టి అబ్బాయిలు వాడుకుంటున్నారు, అబ్బాయిలు బట్టి అమ్మాయిలు వాడుకుంటున్నారు అంతే. అమ్మాయిలు ఒక 5గురిని 6గురిని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే అబ్బాయిలు కూడా మెయింటైన్ చేస్తున్నారు. పెద్దేం కాదు. నేను నా చాలా మంది సర్కిల్ నా ఫ్రెండ్స్ని చూసాను. చెప్పి చూసావా మరి ఇలా వద్దు ఇలా చేయండి? చాలాసార్లు చెప్పా. ఒకే రోజు లవర్స్ డేకి దానికి అన్ని గిఫ్ట్లు వచ్చేస్తాయి. అవి ఒక్కడు 100 మంది ఇస్తారు. ఏంటి ఇవి అని అంటే గిఫ్ట్ల కోసము అంటే, షాపింగ్ కలిసి వస్తుంది కదా అని, మెయింటెనెన్స్ అయిపోద్ది కదా అని. తప్పు. ప్రేమ అంటే వాల్యూ లేకుండా పోయింది. ఇన్నాళ్ళు లవ్, మా డాడీది మా మమ్మీ లవ్ చాలా అసలు క్రేజీ తెలుసా వాళ్ళ లవ్. అసలు అందరినీ వ్యతిరేకించి వాళ్ళు ముందు సంపాదన ఫస్ట్ లవ్ మ్యారేజ్ వాళ్ళు కూడా వాళ్ళు బాగా సంపాదించి ఒక ఇల్లుని కొని మొత్తం అన్నీ సెటిల్ అయిన తర్వాత పెద్దల ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఫిజికల్గా మీట్ అవ్వకుండా అంట. ఐ మీన్ అంటే మా మమ్మీ చెప్తూ ఉంటారు కదా స్టోరీస్, సో అవన్నీ వింటూ ఉంటాను నేను. సో అలా జరిగింది. ఇప్పుడు అలా ఉందా? అలా లేదే. అందరూ యూజ్ అయిపోతుంది ఫస్ట్, తర్వాత చూద్దాం ఇది కాకపోతే ఇంకొకటి, ఆడు కాకపోతే ఇంకొకటి. నేనైతే ఇప్పుడుకొచ్చి ఫేస్ చేయలేదు, చాలా జెన్యున్గానే ఉన్నాను. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో కావచ్చు, మెసెంజర్లో కావచ్చు, చూడంగానే భలే రాశాడు అనో, అంటే యాక్సెప్ట్ చేయాలని కాదు, బట్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మీ చాలా మోడల్గా కావచ్చు. అంటే మోడలింగ్లోనైతే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తాను, వాక్ బాగా చేస్తాను అని చెప్పి చూస్తారా అసలు? అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూడరా? ఓకే, అది చాలా హై అంటే కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి. అంటే ఒక 4K దాటేసాయి అంటే మాత్రం ఒక కామెంట్ అయినా చూస్తాను, ఏది బ్యాడ్ ఉంది అని చెప్పి. ఒకదానికి లైక్లు ఎక్కువ కొడతారు కదా అందరూ ఒక కామెంట్స్కి, అప్పుడు డిలీట్ చేయడం స్టార్ట్ చేస్తా. అంటే అన్ని వచ్చేసాయి, అయ్యో నేను చూసుకోలేదు అని. మ్యాక్స్ చూడను కామెంట్స్, ఎందుకంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు కదా. నన్ను తప్పుగా అనుకున్న వాళ్ళే మళ్ళీ మంచి కామెంట్స్ ఏం లేవా చదవాలి అనుకునే? చదవాలి అనడానికి ఏం ఉండవు. చదవాలి అని అంటే నీ కళ్ళు బాగుంటాయి, నువ్వు బాగుంటాయి, ఇవే వస్తాయి ఎక్కువ. నడుము బాగుంటుంది, నడుము సుందరి, ఏదో పెడతారు అంతే. ఏదైనా హీరోయిన్తో పోలుస్తారా నిన్ను? ఇలా ఇలా ఉన్నావు, ఇలా లుక్స్ కొంచెం శ్రీనిధి శెట్లాగా అనిపించి. నేనా? ఏమో అంటే నాకైతే నా బాయ్స్ ఎక్కువ ఉంటారు ఫాలోవర్స్లో, గర్ల్స్ అసలు ఎవరు ఉంటారు నాకు తెలుసు. లైవ్ కూడా వెళ్తాను కదా, లైవ్ ఇస్తూ ఉంటా. వాళ్ళు ఒకటే అంటారు, మ్యామ్ పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తారు, మీరు ఒక మంచి హీరోయిన్ అవ్వండి, నేనే ఫస్ట్ వస్తాను మూవీకి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ నాకు చాలు. నేను చాలా ట్రై చేస్తున్నాను అవ్వాలి అని. మంచి మూవీ వస్తే మాత్రం పక్కా చేస్తాను, వాళ్ళ కోసం చేస్తాను. ఎలాంటి టైప్ మూవీ కావాలి అనుకుంటున్నావు? ఇప్పుడు వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఈ పలానా ఈ హీరోయిన్ లాగా క్యారెక్టర్ ఉండాలి అని. అందరి మంచి క్యారెక్టర్సే, నేను అలా ఇచ్చాను. ఎగ్జాంపుల్ అంటే నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు కోర్ట్ మూవీ చేశారు కదా హీరోయిన్ గారు, ఆమె లెక్క వస్తే చాలు. శ్రీదేవి లెక్క. ఒక్క సినిమానే చేసి అంటే 2 సినిమాలే చేశారు కదా. ఒక్క సినిమాలోనే టాప్ ఆఫ్ అయ్యారా లేదా? వస్తున్నాయి కదా. కంటెంట్ బేస్డ్ రావాలా, క్యారెక్టర్ బేస్డ్ రావాలా? మంచిగా క్యారెక్టర్ వస్తే చాలు. అంటే ఫస్ట్లోనే గలీజ్గా కాకుండా పాజిటివ్ వైబ్ వస్తే కదా ముందుకు వెళ్తాను. ఇంకా ఫస్ట్ నెగిటివ్ అంటే అన్ని నెగిటివ్ వస్తాయి నాకు. నెగిటివ్ ఫ్లోలోనే వెళ్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ పాజిటివ్ వైబ్ ఎలా వస్తుంది? వస్తాయి కదా, ఎందుకు రావు? అంత నెగిటివ్లో వస్తేనే కదా ఒకేసారి పాజిటివ్ అయినా వస్తాను. బాయ్స్ అలా అంటారు, వాళ్ళు నన్ను పుష్ చేస్తున్నారు, నువ్వు వెదుగు అని చెప్తున్నారు, అంటే గ్రోత్ అవ్వు ఫాస్ట్గా అంటున్నారు. బట్ డైరెక్టర్స్ ఓకే ఇంతమంది అన్నా సరే తను స్ట్రాంగ్గా ఉంది. నా కామెంట్లు చూస్తే చాలామంది సూసైడ్కి అటెంప్ట్ చేసుకుంటారు. నేనే అనుకున్నాను, నేను ఎలా భరిస్తుంది పిల్ల అనుకున్నారా? ఆ కామెంట్ నేను ఓపెన్ చెయ్యను, బట్ నార్మల్గా ఉంటేనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. మరి ఇంత డేరింగ్గా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంది అంటే దట్ ఈస్ కామన్. నేను అసలు ఓపెన్ చేయాలనుకోలేదు, బట్ చూద్దామని చెప్పి చూస్తే డిస్టర్బ్ అవుతాం, మైండ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. సంబంధం లేకుండా ఉన్న వాళ్ళే ఏమైనా కామెంట్ చదివారు అని అంటే ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది బ్రెయిన్లో. సో ఎలా ఫేస్ చేస్తుంది ఏంటి దాని గురించి కూడా అడగాలి అనుకున్నాను నేను వాటిని చూసి. బట్ అయినా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? వాళ్ళు అన్నారని నేను అక్కడ డ్రాప్ అయిపోతానా? నేను పిరికిదాన్ని కాదు. లుక్ ఏమో చాలా పాజిటివ్గా చాలా
ఎందుకు పట్టించుకోవాలా అవసరం అన్నట్టు మాట్లాడుతున్నావు, బట్ చేసేవన్నీ ఏమో దీనికి కాంట్రవర్సీగా ఉంది మొత్తం. నేను అమ్మాయిలా కాదు, చాలా డిఫరెంట్. వాళ్ళు ఒకలా ఉంటారు, నేను ఇంకోలా ఉంటాను. బికాజ్ నాకు నా మైండ్ సెట్స్ వేరు. ఎవరు ఏదంటే నేను ఎందుకు పట్టించుకోవాలి, బురదలో పడిన పందిపిల్ల ఎలా దులిపేసుకుంటుందో నేను అంతే. పందిపిల్లతో పోల్చుకున్నా. కొన్నిసార్లు సిస్టర్స్ కూడా అంటారు అనమాట, అక్క ఏంటో అక్క కామెంట్స్ ఆపే బాక్స్ అంటారు. అది ఉంటేనే క్రేజ్ వస్తుంది, ముందుకెళ్తా. కామెంట్స్ ఉండాలి కదా. నాకు తెలియదు, ఉండాలి అంతనే. లైక్ చూసే వాళ్ళు కూడా కామెంట్ చూస్తారు కదా, అందుకు ఇలా చేస్తే ఇలా కామెంట్ పెడితేనే కదా వాళ్ళు చూస్తారు. అసలు ముందుకు వెళ్ళాలి. ఆ రీల్ వాళ్ళు ముందుకు పంపిస్తున్నారు. నేను తప్పు ఎప్పుడు అన్నా, వాళ్ళకి అర్థం అవుతుంది కానీ వదిలేస్తాను, ఏం చేయలేను. ఇంక నేను ఆపగలను. ఒక్కడికి చెప్తానండి, వాడు నాకు రివర్స్ అవుతాడు. నేను కూడా చెప్తాను, ట్రోల్ చేస్తారా, ఏదేదో చేస్తారు, అవసరమా పోనీ అని చెప్పి. నేను లైవ్లో బాగా మాట్లాడుతారు తెలుసా. మేడం మీరు బాగున్నారు, మేడం మా కామెంట్ పెట్టాను సారీ అని పెడతారు. సారీ అని పెడతారా? చాలా మంది. నేను అడిగాను, ఒక కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చా, నువ్వు అన్నీ ఇప్పేసి చేసి అని. ఇలా అంటున్నారు, ఎలా అనాలనిపించింది, నేను జస్ట్ రీల్సే కదా చేశాను, బయట రోడ్డు మీద తిరగట్లేదు కదా అని కామెంట్కి రిప్లై ఇస్తే వాడేమో సారీ మీరు ఆ కామెంట్ పెడితే రిప్లై ఇస్తారనుకుని పెట్టాను అన్నాడు. డిలీట్ చేసేసాడు. అలానే నా మీద ఉంది మంచిగానే. ఆ కామెంట్స్ పెడితే ఇంక నేను నా రిప్లై కోసం వెయిటింగ్. నిజంగా చెప్పాలంటే నేను మాటలు మెసేజ్ చేస్తాను నేను, బట్ ఎవరితోనే మెసేజ్ చేయను, ఎవరితో మాట్లాడను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, మంచిగా. ఇప్పుడైతే నాకు ఒకే ఒక గోల్ ఉంది, అంటే ప్రెజెంట్ గోల్ మిస్ ఇండియా అవుదామని. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ మిస్ ఇండియాలో? ఇప్పటివరకు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియా నుంచి. ఎవరిది తీసుకోలేదు. ఒక్కరు చూసి నేను ఎందుకు నేర్చుకోవాలి, వాళ్ళదే నేను కాపీ చేయాలా? నాకు లోపల అనిపిస్తుంది కదా, అంటే నా ఓన్గా నేను నేర్చుకుంటా. ఒకళ్ళు చెప్పింది నేను నేర్చుకోను, ఎప్పుడు నాకు అనిపించిందే నేను చేస్తా. సో ఎవరు లేరు? ఎవరు లేరు. ఎవరిని ఇన్స్పైర్ చేసుకోను. రమ్యనే ఇప్పుడు ఇంకొకరికి ఇన్స్పైర్ అవ్వాలి. నాకు నా మోడలింగ్లో చాలామంది అమ్మాయిలు నేను చెప్పడం వల్ల చాలామంది మోడలింగ్ చేశారు, ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. టైటిల్స్ కూడా విన్ అయ్యారు, కొంతమంది అయ్యారు. అంటే నన్ను బ్యాడ్గా అనుకోలేదు. అక్క నాకు ఇది ఎలా చెయ్యాలి అంటే నేను చెప్పా చాలామందికి అమ్మాయిలకి, ఎక్కడ పే చేయాలి, ఎక్కడ పే చేయకూడదు, ఎలా ఉండాలి, ఏ డ్రెస్ వేయాలి ఏంటి అనేది, ఏ హీల్స్ వేసుకోవాలి, ప్రతిదీ చెప్తాం కదా మోడలింగ్లో. ఎవరు అలా చెప్పరు మోడలింగ్లో, నాకు ఎవరు చెప్పలే. అంటే నువ్వు ఇది వేసుకోవా బాగా కనిపిస్తావు ఎవరు చెప్పలే. నేను ఓన్గానే డిజైన్ చేసుకుని ఓకే ఇది వేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను వచ్చాను. నా వల్ల నలుగురు బాగుపడుతున్నారు, అది చాలు. మోడలింగ్లో తెలియని వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. టీచింగ్ క్లాసెస్ ఏమన్నా? అవి ఇంట్రెస్ట్ ఉండవు. ఈవెన్ నాకు ఎందుకు మోడలింగ్లో ఇప్పుడు ఒక షో జరిగింది అనుకోండి, కమిషన్స్ వస్తాయి కదా. ఇప్పుడు మోడలింగ్కి పేజెంట్స్ అలాంటివి ఉన్నాయని కట్టుకుంటాం కదా. సో నా త్రూ ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు అంటారు డైరెక్ట్గా, ఆర్గనైజ్ చేసిన వాళ్ళే అంటారు మీరు అమౌంట్ తీసుకోండి అని. వాళ్ళ ఎక్కడి నుంచి ఎంచో కాలేజ్ ఫీజులు అని దాచుకొని పాకెట్ మనీ అవన్నీ పెడతారు. సో అవి నేను తీసుకోవాలనుకోవట్లేదు, జెన్యున్గానే ఉంటాను నేను. ఒకళ్ళ డబ్బు నాకు వద్దు, నా డబ్బు కష్టాన్ని నేను వృధా చేయను. అంతే, ఎవరి మీద హోప్స్ లేవు, వీళ్ళు చూస్తారు అని చెప్పి నేను ఎప్పుడు బతకలేదు. సింగిల్గానే బతికాను, సింగిల్గానే ఎండ్ అవ్వాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకోరు? అయితే చేసుకుంటా, అంటే తన మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. షాపింగ్కి 10,000 ఇస్తావా, 5,000 ఇస్తావా, 200 ఇస్తావా, ప్రతిదానికి నేను అడుక్కోను. నేను అంటూ సంపాదించుకుంటా. సో మళ్ళీ మీ ఫ్యామిలీని మిమ్మల్ని చూసుకునేటట్టు ఉండాలి. మరి అంతే కదా, నన్నే చూసుకుంటే మా అమ్మ వాళ్ళు ఇప్పటి వరకు నన్ను చూసుకుంటారు. ఎలా ఉండాలి? ఆ అబ్బాయి క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ అయితే నేను ఎంచుకున్న ప్రొఫెషన్ నచ్చాలి, దాన్ని లవ్ చేయి, దాని తర్వాత లవ్ చేయి, దాన్ని చూసుకొని అది నన్ను చూసుకో, దానికి అడ్డుపడకూడదు. అంటే ఇప్పుడు మోడలింగ్లో ఉన్న వాళ్ళనో లేకపోతే ఇండస్ట్రీలో హీరో సైడ్ వాళ్ళనే సామాన్యులు ఇష్టపడతారు అనుకుంటున్నారు? పక్క ఇష్టపడతారు. సరే ఇదే బెట్ కాద్దాం, ఇదే ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. మోడలింగ్ కూడా చేసుకోను, ఇండస్ట్రీలో ఉండేవాడిని చేసుకోను, అసలు ఇటువైపు ఉన్నవాళ్ళు చేసుకోను. డౌట్ కొడుతుంది చాలా, ఉన్నారేమో అనిపిస్తుంది. లేరు, నిజంగా లేరు. కానీ అలాంటి పర్సన్ అయితే వస్తాడని నా నమ్మకం. నన్ను బాగా చూసుకుంటాడు, నా ఫ్యామిలీని బాగా చూసుకునేవాడు వస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకటి పెడతాడు మంచి ముత్యాన్ని. ఆ ముత్యం నాకు వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. రమ్య కాబోయే ముత్యం ఎక్కడున్నా రావాలి. వస్తుంది, డైమండ్ వస్తుంది ఇప్పుడు. యా, అంటే ఇప్పుడు
వచ్చే జనరేషన్ పిల్లలకి ఆర్ఎల్స్ మోడలింగ్లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒక్కటి చెప్తా, ఫస్ట్ దానికి ఒకటే చెప్పు. ఒకటే చెప్తా, డ్రెస్ కంఫర్టబుల్ ఉండాలి. నేను ఏదైనా వేసుకోగలను అని అనుకొని ఫస్ట్ స్టెప్ ఎక్కాలి. సెకండ్ స్టెప్, ఎవరి మాటలు పట్టించుకోకూడదు. తను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా ఫిజికల్గా అన్నిటిగా స్ట్రాంగ్ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వ్యతిరేకించి మరి నువ్వు ఒకసారి వచ్చావంటే వెళ్ళాలి అంతే, వెనక్కి డ్రాప్ అయ్యి వెళ్ళకూడదు. పిరికి దానిలో సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు. చేసుకున్నారు కదా? అది నేను స్టడీలో చేసా, అంటే చిన్నప్పుడు అది తెలియదు కదా, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడంటే నేను చాలా చూస్తున్నాను కేసెస్. సో అలా ఉండకూడదు. ఏదైనా నువ్వు ఒక దగ్గరికి వెళ్ళావంటే అది సాధించాలి. ఎంత కష్టమైన స్ట్రగుల్స్ వచ్చినా ఫేస్ చేసి మరి వెళ్ళాలి. ఒకరి కోసం నువ్వు మారొద్దు, నీకు అనిపిస్తేనే నువ్వు మారు. మోడలింగ్లో మంచిగా అందరినీ కలుపుకో, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి. ఎంత బాండింగ్స్ ఉంటే నమ్మొద్దు అనేది కూడా విన్నాం. మళ్ళీ ఫ్యామిలీ ఎలా అనుకుంటా, ఐ మీన్ ఎట్లా అంటే కొంతమంది మనకి తెలిసిపోద్ది. ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక పర్సన్ చూసేటప్పుడు వీళ్ళు మంచి వీళ్ళు చెడు అని మనకి తెలుస్తుంది లోపల. వాళ్ళు మన దగ్గర మాట్లాడే విధం, తర్వాత టచింగ్స్, ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా. సో ఆ విధంగా చూసుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని, ఒక విధంగా కొంతవరకే నమ్మాలి అంతే. నమ్మి ఎక్కడైనా మోసపోయావా? నమ్మి చెప్పాను కదా, ఒక రేప్ ఇష్యూ ఒక మూవీ ఇస్తారని నమ్మి మోసపోయాను, అదొకటి. అండ్ నేను రీసెంట్గా కూడా అంటే ఇదైతే నేను నా మెసేజ్ ఇస్తున్నాను మోడల్స్కి, స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా ఫిజికల్గా, అప్పుడే తను విన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను రీసెంట్గా ఒక ర్యాబిటో, అంటే రీసెంట్ కాదు కొన్ని డేస్ అయ్యింది, మిడ్ నైట్ అయిపోయింది, షూట్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాను, ఫుల్ డ్రింక్ చేస్తున్నాడు. అది నేను చూసుకోలే. వాళ్ళు వెహికల్ ఏం ప్రొవైడ్ చేయలేదా? లేదు, నేనే వెళ్ళాను. ఫోటో షూట్ నాది మిడ్ నైట్ అయిపోయింది. సో నాకు ఎప్పుడు అదే కామన్ టైం అయిపోతుంది. సో వచ్చేటప్పటికి మెట్రో లేదు. వచ్చేటప్పుడు వాడు లాంగ్ కదా నాది, తాగేసి అంటే స్పీడ్ బ్రేకర్స్ వేయడం, టచింగ్ నా డ్రెస్ ఇలా లేదు. నేను అలా ర్యాబిట్స్ ఎక్కేటప్పుడు కొంచెం మంచిగా వేసుకుంటాను. ఇప్పుడంటే ఇంటర్వ్యూకి వచ్చాను, బట్ అప్పుడైతే నా షూటింగ్ కదా, డ్రెస్ అక్కడ చేసుకుంటా, చేంజ్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు వాడేమో ఓయోడ్ రూమ్కి వరకు ఆపడం, మొత్తం అంటే నేను బలవంతం చేశాను లిటరల్లీ చెప్పాలంటే. ఏంటి ఇప్పుడు రాత్రి అయింది, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అది చాలా గీర్గా మాట్లాడు. వాడు వేరే వాడు అనమాట, లైక్ ఇక్కడ మన తెలుగువాడు కాదు, సో వేరే రాష్ట్రమా. నాది ఆ రోజు వేసుకుని చుడీదార్ చింపేశాడు అనమాట, అటాక్ చేశాడు లిటరల్ చెప్పాలంటే. తోడుగా ఎవరు లేకుండా ఎందుకు వెళ్ళావు అసలు? నేను ఎప్పుడు కామన్గా ఒక్కదాన్నే షూట్కి వెళ్తాను, నాకు ఎప్పుడు భయం ఉండేది కాదు. ఆ రోజు కూడా నాకు భయం లేదు. వాడు అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ప్రాబ్లమ్స్ అని చెప్పుకొని వస్తే ఇంకేం మంచిగా ఉంటుంది, చెప్పుకొని రావు కదా. సో అలా నేను అప్పుడు డిసైడ్ అయినా, ఇంత గలీజ్గా అంటే దీంట్లో కూడా సేఫ్టీ లేదా? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్దాం. ఎంత నైట్ టైం ఎప్పుడు? మిడ్ నైట్ 12:40 అలా అవుతుంది ఆ టైంలో. ఇంకా అప్పుడు కూడా అంటే వేస్ట్ కదా. ఇంకా పక్కన లాగిపెట్టి కొట్టడం జరిగింది, చుట్టుపక్కల అంతా రావడం జరిగింది. ఉన్నారా చుట్టుపక్కల టైంకి? ఉన్నారంటే గ్రేట్. ఉన్నారు. నేను చాలా గట్టిగా అరిచా, ఇలా చేస్తున్నావు అది ఇది అని చూపించాను. అందరూ వాడిని కుమ్మారు కూడా. కంప్లైంట్ కూడా రేస్ చేశాను. వాడికి ఊబర్లో ఉన్నాడు, తీసేశారు మొత్తానికి. సో ప్రతి అమ్మాయి కూడా ఏ టైం అయినా కొంచెం సేఫ్టీగా వెళ్ళాలి ఇంటికి. అండ్ ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు తగులుతారు మనకి, అవి కూడా ఫేస్ చేయాలి, తప్పదు. కొట్టేలా ఉండాలి. ఏ మిడ్ నైట్ అయినా, అది మార్నింగ్ అయినా, ఎక్కడైనా సరే నడి రోడ్డు మీద అలాంటి జరిగింది. ఒక అమ్మాయి చున్ని పట్టుకొని లాగాడు అంటే కామ్గా ఏడ్చుకుని వెళ్ళిపోతామా? లాగిపెట్టి తన్నాలి. నిజం, నేను అదే చేశా. లాగిపెట్టి కొట్టాను, కంప్లైంట్ ఇచ్చాను, వాడిని ఇచ్చేసా. యాక్షన్ తీసుకున్నా. మీకు చెప్పాను కదా, నేను నాకు కంప్లైంట్లు ఇవ్వబుద్ధి అయ్యాం, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటారు కదా అని జాలి చూపిస్తా. మీకు చెప్పాను కదా ఇందాక, విష్ణు అని చెప్పాను కదా నా ఫ్రెండ్. సో తను అలా కాదు కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. ప్రతి సిచ్యువేషన్లోనూ వీళ్ళు నాకు కాపాడుతూనే వచ్చారు. జంగే అంటే ఒకళ్ళు ఉన్నాను, ఫస్ట్ కాల్ చేస్తాను వాళ్ళకి, ఇలా జరుగుతుంది అని. ఓకే, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఎవరికైనా స్వీట్గా వార్నింగ్ ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇస్తావు? సో నేను ఇందాక రేప్ ఇష్యూ చెప్పాను కదా, ఆ వ్యక్తితో నేను పెప్పర్ స్ప్రే కొట్టేసి నేను సేవ్ అయ్యాను.
సో ఆయన ఒక హీరో అయి ఉండి అలా చేయకూడదు. సో నేను ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు, ఆయనకేం తక్కువ. ఇప్పుడు నేను ఆయన గురించి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు డబ్బుతో ఆడతాను. నేను మిడిల్ క్లాస్, నేను నిజంగా మిడిల్ క్లాస్. నేను వాళ్ళతో ఫైట్ చేసి నా పరువు పోగొట్టుకోవడం కన్నా నేను లోపల కుమ్ములపై ఆడడం తప్ప నాకేం ఉండదు. మీరు ఎట్లా ఆయనకైతే వార్నింగ్ పేరు చెప్పొచ్చు కదా. నో మీ కేసులు పెట్టి అక్కడ ఎట్లాగో చేయలేరు కాబట్టి జస్ట్ ఒక చిన్న పేరు చెప్తే అది వదిలేసాను. కానీ నాకు ఇప్పుడు మళ్ళీ అది గుర్తు వస్తుంది. ఎందుకంటే అలా సిచ్యువేషన్స్ కొన్ని ఎక్కడైనా జరిగేటప్పుడు ఫస్ట్ అదే జరుగుతుంది. భయం, కొంచెం చిన్న భయం ఉంది, అంత ఇంకేం లేదు. అలా ఆయన చేయడం తప్పు. నేనైతే ఆయనకి ఒక్క వార్నింగ్ ఇస్తాను. ఆయన మిమ్మల్ని నమ్మి నేను ఎప్పటి వరకు వచ్చాను, ఒక ఆఫీస్కి వచ్చాను, మీరు రమ్మన్నారని చెప్పి వచ్చాను. అక్కడ నేను చాలా నమ్మాను మిమ్మల్ని, లిటరల్లీ ఒక్కదాన్ని సింగిల్గా వచ్చాను నేను. మీరు నన్ను ఇలా చేశారు, ఇంక ఏ అమ్మాయి అయినా సరే మిమ్మల్ని నమ్మారు అంటే ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి పంపించండి. ఒక అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా పంపించండి, అంతే తప్ప చీప్గా ఒక శరీరం కోసం అయితే మాత్రం ఇలా చెయ్యొద్దు. ఇలా శరీరానికి ఆశపడేవాడు ఎప్పుడు కెరియర్లో ముందుకెళ్ళడు. నిజంగా చెప్తున్నా, కెరియర్లో ముందుకు వెళ్ళలేడు కూడా. నీ గోల్ ఏంటి? ఒక హీరో అవ్వాలి, పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అని ఉంటుంది. చిల్లరగా చీప్గా నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎవరైతే ఆడిషన్స్కి వస్తారో, ఎవరైతే ఇలా నాకు ఆఫర్స్ కావాలంటే వాళ్ళందరినీ నువ్వు ఇలా చీప్ చేస్తూ వెళ్తుంటే నాలాంటిది అక్కడ అయిపోయింది. కాబట్టి ఓకే, నువ్వు డబ్బుతో కొడతావు, ఇక నేనేం చేయలేను. కానీ నాకన్నా టఫ్ ఎవరైనా వచ్చారంటే మాత్రం అడుక్కుని తినే స్టేజ్కి వస్తుంది. బట్ నాకు ఇలా చేశారు, ఇకపై మీరు అలా చేయరని నేనైతే అనుకుంటున్నాను. అక్కడైతే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయా, పెప్పర్ స్ప్రే కొట్టి. మీకు ఆ రోజు జరిగింది మీకు తెలుసు. మరి నేను ఇప్పటికీ మిమ్మల్ని తిట్టట్లేదు, జస్ట్ చెప్తున్నా. అది వార్నింగ్ కూడా తీసుకోకు ప్లీజ్. వేరే అమ్మాయికి కూడా అలా చెయ్యొద్దు. నేను చాలా బాధపడ్డాను, నా ఏడుపు కూడా మీకు తగిలింది, నాకు తెలుసు మీకు ఏమైందో తర్వాత. బట్ దయచేసి అలా చెయ్యొద్దు. థ్యాంక్ యూ, నాకు ఆఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రోజు ఫుడ్ పెట్టిందా నాకు. ఇంత చేశారు, బట్ ఫుడ్ పెట్టారు కదా, ఫుడ్ పెట్టిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. అది మాత్రం నాకు ఇంత సంపాదిస్తే మంత్కి మహా అయితే ఒక 40-50K వస్తుంది కింద మీద కష్టపడితే. నాకు వచ్చిన దాంట్లోని నేను ఎక్కువ పూజలు చేసుకుంటాను. ఇంటర్ మీరు చూడడానికి నేను ఇంత ఇలాగా ఉంటానా, కానీ నేను ఇంట్లో పూజలు చేసుకుంటాను గట్టిగా. మార్నింగ్ లేసి పూజ చేసుకొని నా పని చేసుకొని బయటకు వస్తాను, ఎప్పుడు పూజ చేసుకొని బయటకు వస్తాను. ఆయన ఒక్కటే అడుగుతాను, నేను కోటీశ్వర్లు అయిపోవాలి, పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని కాదు. నాన్న లేని లోటు నాకు కావాలి. నేను ఎక్కడికి వెళ్ళి నాకు మీరు తోడుండంటే చాలు, ఏమొద్దు. నేను సంపాదించిన పాటికి గడిచేది. మోసం చేయాలంటే ఎవరినొక్కటి పట్టుకొని మోసం చేస్తే నాకు అది రాదు, చేత కాదు. అబద్ధం ఆడడం రాదు, మోసం చేయడం రాదు, ఏమీ రాదు. లిటరలీ చాలా కష్టపడి వచ్చాను. నాకున్న దాంట్లోని నలుగురికి ఏదో ఒకటి నా కడుపు మార్చుకొనైనా వాళ్ళకి పెట్టేస్తాను. అలా జరిగిపోతుంది. ఇప్పటి వరకు కష్టపడ్డాను కదా, మళ్ళీ మంచిగా లైఫ్ ఉండాలి. ఎంతమంది ఎన్ననుకున్నా సరే నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు కొన్నిసార్లు పట్టించుకోవాల్సి వస్తే స్టేజ్ వస్తుంది. నాకు ఇప్పుడు బాధగా ఉంది. ఒక్కసారి 2 సార్లు ఓకే, ప్రతిసారి తవ్వేస్తుంటుంటే నేను ఒక మనిషినే కదా, నాకు ఉంటుంది కదా, అదొకటి బాధ ఉండుతుంది, అంత ఇంకేం కాదు. కామెంటర్స్కైనా ఎవరికైనా వాళ్ళకి కూడా లైవ్లో నాకు ఎప్పుడైతే కామెంట్లు కనిపిస్తే లైవ్కి వెళ్ళి ఏడ్చేస్తాను. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ అందరికీ రోజుకి లవ్ యూ చెప్తాను కదా, లవ్ యూ గైస్ అని అంటాను కదా, ఎందుకు మీరు ఇలా చేస్తారు అని వాళ్ళ దగ్గర ఎప్పుడు నేను బాధపడతాను. సారీ చెప్తారు. కొన్నిసార్లు కామెంట్స్ చెయ్యరు, కొంతమంది ఎవరో చేస్తారు, అంతే. లవ్ యూ చెప్తున్నాను కదా, ఎందుకు ముందుకు లవ్ యూ చెప్తాను, ఎండింగ్లో కూడా లవ్ యూ చెప్తాను. నిన్న కూడా నేను ఐ హేట్ యూ గైస్ అని చెప్పేసాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది ఒక కామెంట్ చూడగానే. నా వల్ల నిజంగా చెప్తున్నా, నేను ఎవరిని పాడు చేద్దామని బట్టలు వేసుకోవట్లేదు. నా ప్రొఫెషన్ మోడలింగ్. నేను మోడలింగ్ కాబట్టి మోడల్గానే ఉండడంలో తప్పేం లేదని నాకు తెలుసు. అది నన్ను బ్యాడ్గా తీసుకోవద్దు ప్లీజ్. యా, ఫైనలీ రమ్య అనుకున్న గోల్స్ నెరవేరాలి అండ్ మోడలింగ్ స్టేజ్లో ది బెస్ట్ వన్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ మిస్ ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తున్నా కాబట్టి, సో అందులో కూడా సక్సెస్ఫుల్గా మిస్ ఇండియా అవ్వాలి అని అనుకుందాం. సో ఎవరైతే నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నావో, ఆర్ఎల్స్ ఎవరు ఎన్నన్నా, ఎవరు ఎలా నిన్ను ట్రీట్ చేసినా సరే నీకు తెలుసు రేపు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను, ఈరోజు నేను ఏం చేస్తున్నాను అన్న దాని మీద నీకు ఒక క్లారిటీ ఉంటే
ఎవరు ఎన్నన్నా సరే అసలు ఏం పట్టించుకోకు, లైఫ్లో ముందుకెళ్ళడానికి అయితే ప్రయత్నించు. థ్యాంక్ యూ సో మచ్ రమ్యశ్రీ. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా ఒక అంటే బాధని ఎవరికి చెప్పుకోలేదు, చెప్పుకునే పర్సన్స్ లేరు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ నిజంగా చెప్తున్నా, ఎవరికి చెప్పలేదు నా లైఫ్ స్టోరీ. ఈరోజు చాలా ధైర్యంతో మీ దగ్గరకు వచ్చాను. వచ్చి మంచిగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నట్టే చెప్పాను మీతో, అంతే. ఫస్ట్ ఇది చూసి మళ్ళీ కామెంట్స్ చేయొద్దా? మళ్ళీ చెప్పండి అయితే లవ్ యూ అని. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ.